విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్పై ఉన్న తిరుమల ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. పలు బోగీలు మంటల్లో తగలబడుతున్నాయి. అధికారులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులను బయటకు పంపి సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్పై ఉన్న తిరుమల ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. పలు బోగీలు మంటల్లో తగలబడుతున్నాయి. అధికారులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులను బయటకు పంపి సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్పై ఉన్న తిరుమల ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. పలు బోగీలు మంటల్లో తగలబడుతున్నాయి. అధికారులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులను బయటకు పంపి సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్పై ఉన్న తిరుమల ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి టెలిఫోన్ లైన్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం విశాఖ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్నటువంటి తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ బోగీలో సడన్ గా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ అగ్ని ప్రమాదం గల కారణాలు తెలియజేస్తుంది. అయితే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఆ ట్రైన్ లో మంటలు రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే అక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్లు అందరినీ కూడా పుటావట్ల కిందకి రీచ్ చేయడంతో ప్రస్తుతం ఆ ప్రమాదం ఏమైనా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ ఘటన సందర్భంలో మంటలు కూడా భారీగా ఎగిసిపడుతున్నాయి. అది ఆ బోగిలకు కూడా పాకుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరోవైపు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, రైల్వే సిబ్బంది అంతా కూడా ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ ప్రాణనాశం ఏం జరిగిందో లేదని తెలియాల్సి అంతా కూడా అక్కడ ఏదైతే బోగిలో ఉన్నటువంటి ప్యాసింజర్లు అందరినీ కింద దించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రమాదం గల కారణాలు ఏంటి, ఏమైంది అనేది తెలియాలి. అది చూస్తుంటే మంటలు ఏమైనా విస్ఫోటనం చెందేటువంటి ఏమైనా పదార్థాలు తేలడం వల్ల జరిగిందా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఎవరైనా సిగరెట్ తాగి పడేశారా అనేది కూడా పూర్తిగా తెలియాల్సింది. మరోవైపు అధికారులు హోటాహోటన అక్కడ చేరుకొని మొత్తం మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కాసేపట్లో లైవ్ లో ఇస్తారు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్పై ఉన్న ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. పలు బోగీలు మంటల్లో తగలబడుతున్నాయి. అధికారులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులను బయటకు పంపి ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్పై ఉన్న ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. పలు బోగీలు మంటల్లో తగలబడుతున్నాయి.
అధికారులు మంటలు అదుపు చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రయాణికులను బయటకు పంపి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగినట్టు ప్రయాణికులు చెబుతూ ఉన్నారు. మొత్తానికి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్లాట్ఫామ్ పైనే రైలు బోగీలు తగలపడుతూ ఉన్నాయి. దాదాపు 3 బోగీలు మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్, ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం. ప్లాట్ఫామ్పై ఉన్న ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం పలు బోగీలు మంటల్లో తగలపడుతున్నాయి. అధికారులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, భోగి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్బా నుంచి విశాఖకు వచ్చిన ట్రైన్ లోని M1, B6, B7 బోగీలు మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం పూర్తిగా దగ్ధమవుతున్న బోగీలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం, మంటలను అదుపు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి కొద్దిసేపటి క్రితం వచ్చింది. ఇవన్నీ కూడా ఏసీ బోగీలు కావడంతో మంటలు చెలరేగడానికి గల కారణాలపైన ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే ట్రైన్ విశాఖపట్నం నుంచి తిరుమలకి వెళ్తుంది. తిరుమల ఎక్స్ప్రెస్ గా మారుతుంది. దీన్ని మరో 3 గంటల్లో తిరిగి ప్రయాణానికి సంసిద్ధం చేస్తుండగానే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద వచ్చి ఆగి ఉన్న సమయంలోనే ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదాలకు గల కారణాలపైన రైల్వే వర్గాలు ఇంకా ఎటువంటి ఒక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ట్రైన్ లో ప్రయాణికులు కూడా ఎవరు లేరు. కేవలం 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై నిలిపి ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగుతోంది. భోగి రైట్. అంటే రవిచంద్ర, ప్రస్తుతం బోగీలు తగలపడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే కేవలం మొదట మంటలు మొదలైంది ఒక బోగీలో మంటలు వచ్చాయి, లేకపోతే 2-3 బోగీల్లో ఒకేసారి మంటలు రావడం జరిగిందా? అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఏమని చెప్తూ ఉన్నారు? అయితే మొదట M1 బోగీకి సంబంధించి ఏసీ బోగీ కావడంతో అందులోనే మంటలు చెలరేగాయని చెప్తున్నారు. అంటే ఏసీలు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏమైనా సంభవించిందా, లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొన్న సమాచారం ప్రకారం కేవలం ఇది బోగీలకు సంబంధించి థ్యాంక్ యూ రవిచంద్ర. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్పై ఉన్న ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. పలు బోగీలు ప్రస్తుతం మంటల్లో తగలబడుతున్నాయి. అధికారులు మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రయాణికులను బయటకు పంపి సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగినట్టు ప్రయాణికులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం రైల్వే అలాగే ఫైర్ సిబ్బంది మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. B6, B7, M1 బోగీలు అగ్నికి పూర్తిగా ఆహుతైనట్టు ప్రస్తుతం సమాచారం అందుతోంది. అలాగే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకున్న దృశ్యాలను కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే ఇదే ట్రైన్ తిరుమల ఎక్స్ప్రెస్ కింద తిరుపతి వెళ్తుంది. ప్రస్తుతం ప్రయాణికులందరూ వేచి చూస్తున్న సమయంలో ప్రమాద తీవ్రత కొంచెం తక్కువగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం బోగీల్లో ప్రయాణికులు లేరు. దాంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రస్తుతం మంటల్ని ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందనే చెప్పాలి. ప్లాట్ఫామ్పై ఉన్న ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. పలు బోగీలు మంటల్లో తగలబడుతున్నాయి. అధికారులు ప్రస్తుతం మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.